హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహర్స్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఇప్పుడు సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1 కప్ వర్మిసెల్లిని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. సేమియాని నెయ్యిలో వేయించుకోవడం ద్వారా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సేమియాని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్నాక దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకొని ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 లీటర్ వరకు పాలని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. అండ్ అలాగే 4 ఇలాచీని తీసుకొని క్రష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వర్మిసెల్లిని పాలలో వేసుకోవాలి. వర్మిసెల్లిని మనం పాలలో వేసుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు దాన్ని లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి. సేమియాని ఎప్పుడైనా సరే కానీ చేసుకునేటప్పుడు థిక్ మిల్క్నే మనం యూజ్ చేయాలి. మనం ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీని కూడా పాలలో వేసుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ లోపే మనకు సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా అవసరం లేదు. సేమియా పాయసం అనేది ఎప్పుడైనా సరే కానీ థిక్గా ఉంటే అంత బాగోదు. ఎక్కువగా మిల్క్ వేసుకొని ఇలా లూజ్గా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ అయిన సేమియా పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఏ పండగ అయినా సేమియా పాయసం కంపల్సరీ ఉండాల్సిందే. ఈ స్వీట్ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.